అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆత్మకూరు మున్సిపల్ ఏరియాలో మనకి 24 వార్డ్స్ ఉన్నాయి, 15,400 హౌసెస్ ఉన్నాయి, 54,000 పాపులేషన్ ఉంది. ఇందులో మనకి వార్డ్ నెంబర్ 5 నీలితొట్ల వీధిలో డయేరియా వలన 2 మరణించారు అన్న వార్త 27 రాత్రి మాకు తెలిసింది. వెంటనే అప్పటికప్పుడే రాత్రే మొత్తం మెడికల్ అండ్ హెల్త్ టీమ్ని, అలాగే పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ టీమ్ని, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ టీం అందరినీ కూడా అక్కడికి పంపించడం జరిగింది. ఇంకా ఆ ఏరియాలో ఫర్దర్ ఇమీడియట్గా మనకి కేసెస్ రిపోర్ట్ అవ్వలేదు. ఎప్పుడన్నా డయేరియా వచ్చినప్పుడు మీరు చూస్తే ఏరియా మొత్తం వస్తుంది, కుటుంబంలో ఉన్న అందరికీ కూడా వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఏది కూడా మనకి నీలితొట్ల వీధి నుంచి మనకి రాలేదు. ఆ 2 కేసెస్ చూస్తే ఒక ఆమె మనకి షేక్ బషీరున్, ఆమె కొత్తపేట మండల్ శివపురం నుంచి కొడుకు దగ్గరికి వచ్చారు. ఆమెకి 65 సంవత్సరాలు. ఆల్రెడీ ఆమెకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి 22వ తారీఖున జీజీహెచ్ కర్నూలులో జాయిన్ చేశారు ఆమెని. కర్నూలులో 27వ తారీఖు వరకు కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్నాక మరణించడం జరిగింది. ఆమె మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఎగ్జామిన్ చేశాం, మన ఆత్మకూరు సిహెచ్సిది అలాగే కర్నూలు జీజీహెచ్ది. ఎక్కడ కూడా మనకి డయేరియా కానీ జిఐ ప్రాబ్లంతో కానీ ఆమె ఎక్స్పైర్ అయినట్టు ఏ రిపోర్ట్లో కూడా మెన్షన్ చేయలేదు. ఇది ప్రజలందరికీ కూడా నేను క్లారిటీ ఇస్తూ ఉన్నాను, మీడియా వాళ్ళకి కూడా ఇస్తూ ఉన్నాను. ఇంకా 2వ కేసు ఇదే ఏరియాలో రిపోర్ట్ అయింది. వాళ్ళ ఇంటికి కూడా నేను ఇప్పుడు వెళ్ళి చూశాను. అతని పేరు మనకి రెహమతుల్లా. అరౌండ్ 48-50 ఇయర్స్ ఉంటాయి ఆయనకి. ఆయన మనకి ముందు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడి నుంచి మన సిహెచ్సికి వచ్చారు. వచ్చినప్పటికే ఆయన చాలా వీక్, లో బీపీ, అలాగే షాక్లో వచ్చారు. వెంటనే మనం ఆయన హెల్త్ని స్టెబిలైజ్ చేసి మనం కర్నూలు జీజీహెచ్కి పంపించడం జరిగింది. అక్కడ అతను రిపోర్ట్స్ కూడా చూశాను, హైపోటెన్షన్ ఎక్కువగా ఉంది అని చెప్పి మనకి రిపోర్ట్స్లో వచ్చాయి. ఇంకా ఆయన రిపోర్ట్స్ని బేస్ చేసుకొని టోటల్ మనము వాటర్ శాంపిల్స్ అన్నీ కూడా లోకల్ ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్లో మనం చేశాము, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా H2S టెస్ట్ చేయించాము, అలాగే రీజనల్ ల్యాబొరేటరీ కర్నూలుకు కూడా పంపించాం. ఏ శాంపుల్లో కూడా మనకి నెగిటివ్ రిజల్ట్ రాలేదు. ఇప్పటి వరకు టెస్ట్ చేయించిన ప్రతి శాంపుల్ కూడా ఫౌండ్ సాటిస్ఫాక్టరీ. pH కావచ్చు, లేదు అంటే ఫ్లోరైడ్స్ కావచ్చు, క్లోరైడ్ కావచ్చు, నైట్రేట్స్ కావచ్చు, హార్డ్నెస్ కావచ్చు, అన్ని పారామీటర్స్లో కూడా వాటర్ శాంపుల్ ప్రిస్క్రైబ్డ్ వాల్యూ ఎంత ఉండాలో అంతే ఉంది. ఎక్కడ అన్ని శాంపుల్స్ కూడా ఫౌండ్ సాటిస్ఫాక్టరీ వచ్చినాయి. సో ముందుగా చెప్పేది, ఎక్కడ కూడా వాటర్ అన్నది మనకి కలుషితం అయినట్టు ఏ రిపోర్ట్లో కూడా రాలేదు. బ్యాక్టీరియాలజికల్ కంటామినేషన్ ఏమన్నా ఉందా అన్నది రీజనల్ ల్యాబొరేటరీకి పంపించాము. అది 48 అవర్స్ టెస్ట్. ఈరోజు మిడ్నైట్ వస్తుంది, రేపు మార్నింగ్ రిపోర్ట్ అన్నది తెలుస్తుంది. ఇది కాకుండా ప్రతిరోజు మనకి సిహెచ్సి ఆత్మకూరుకి ఓపీ వస్తూ ఉంటుంది. అందులో ఈరోజు కూడా 3 కేసెస్ వచ్చినాయి, నిన్న కూడా 3 కేసెస్ వచ్చినాయి. వాళ్ళ స్టూల్ శాంపుల్ కూడా తీసుకొని స్టూల్ కల్చర్కి కూడా మనం పంపించడం జరిగింది రీజనల్ ల్యాబొరేటరీకి. ఆ టెస్ట్ కూడా రేపు వస్తుంది. అంటే ఎందువల్ల ఈ విధంగా జరిగింది అన్నది ఇప్పటి వరకు కూడా నిర్ధారణ కాలేదు. వాటర్ కంటామినేషన్ అయితే లేదు, అది క్లియర్గా రిపోర్ట్స్ ద్వారా మేము చెప్పగలుగుతున్నాం. తర్వాత మనకి ఆత్మకూరుకు వచ్చినప్పటికీ మనకి 2 విధాలుగా వాటర్ సప్లై ఇక్కడ జరుగుతుంది. ఒకటి 1.2 MLD ఆఫ్ వాటర్ 4 ELSRs ద్వారా మనం వెలుగోడు రిజర్వాయర్ నుంచి తీసుకొని పంప్ చేస్తూ ఉన్నాం. అది కాకుండా మనం దగ్గర 35 బోర్వెల్స్ మీద కూడా డిపెండ్ అవుతూ ఉన్నాం. మనము వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సోర్స్ పాయింట్ దగ్గర చెక్ చేసాం, అక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది, గ్యాస్ క్లోరినేషన్ చేస్తూ ఉన్నాం. అక్కడ చెక్ చేస్తే 1.5 ppm ఉంది. దానికి సంబంధించిన 4 ELSRs దగ్గర చెక్ చేస్తే 1 ppm ఉంది, అండ్ ఎండ్ పాయింట్ దగ్గర చెక్ చేస్తే 0.2 ppm ఉంది. సో క్లోరినేషన్ సరిగ్గా చేయలేదు అన్నది కూడా ఎక్కడ రిపోర్ట్ రాలేదు. ఎట్ ద సేమ్ టైం 35 బోర్వెల్స్ ద్వారా మనం మిగిలిన OLSRs నింపుతూ ఉన్నాం, అవి 7 ఉన్నాయి. ఈ 7 పాయింట్స్ దగ్గర కూడా చెక్ చేయించాం, అక్కడ కూడా క్లోరినేషన్ లెవెల్స్ అనేవి సరిగ్గా ఉన్నాయి. తర్వాత ఈరోజు ఒక కేసు గొల్లపేటలో, ఇప్పుడు అదే ప్లేస్లో మనం ఉన్నాం, ఆ కుటుంబాన్ని కూడా పరీక్షించడం జరిగింది మనం. అక్కడ చూస్తే అతను పేరు నాయక్, ఆయనకి 65 ఇయర్స్. వాళ్ళ పిల్లలు ఇప్పుడు చెప్పారు 3 ఇయర్స్ నుంచి కూడా ఆయన బెడ్ రిడెన్ పేషెంట్, పెరలైజ్ అయ్యారు. మనం పెన్షన్ కూడా ఇస్తూ ఉన్నాము. అతనికి థర్స్డే ప్రాబ్లం వచ్చింది, ఫ్రైడే ఇమీడియట్గా సిహెచ్సి నుంచి కర్నూలు షిఫ్ట్ చేశాము.
తర్వాత నిన్న నైట్ ఆయన ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. సో ఈ ఇష్యూ కూడా మెడికల్ రిపోర్ట్స్ ఒక కమిటీ వేసి ఈ 3 మెడికల్ రిపోర్ట్స్ ఎగ్జామిన్ చేసి ఏ ప్రాబ్లం వల్ల ఇక్కడ ఇష్యూ వచ్చింది అన్నది కూడా మనము నిర్ధారణకు రావడం జరుగుతుంది. అందుకని ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ అన్నది మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్, రక్షిత మంచినీరు సరఫరా చేయడానికి ఎవ్రీడే మనతో టెస్ట్ చేయిస్తారు. ఆ టెస్ట్ మేము ఆన్లైన్లో కూడా ఎంటర్ చేస్తాము. ఏదన్నా శాంపుల్ మాత్రం మనకి అది నెగిటివ్ రిజల్ట్ వస్తే చాలా ఫాస్ట్గా మనం ఈవెన్ రూరల్ ఏరియాలో కానీ అర్బన్ ఏరియాలో కానీ ఇమీడియట్గా రియాక్ట్ అవుతాం. ఇక్కడ నేను మొత్తం ఏరియాస్ అన్నీ చూసిన తర్వాత గమనించిన సమస్య ఏంటంటే నీలితొట్ల వీధిలో 8 అడుగుల లోపలికి మనకి పైప్ లైన్స్ ఉన్నాయి. అండ్ డెప్త్ ఎక్కువ ఉంది. లోపల పైప్ లైన్స్లో ఎక్కడన్నా లీకేజ్ ఉన్నా కూడా చూడడం కష్టం. అందుకని చెప్పి ఇమీడియట్గా గవర్నమెంట్ నుంచి మనకి వెంటనే న్యూ పైప్ లైన్ వేయడానికి ఇమీడియట్గా చర్యలు తీసుకోమని చెప్పారు. మెటీరియల్ అంతా వచ్చింది. ఈ ఏరియా మొత్తం రేపటి నుంచి కంప్లీట్గా మొత్తం ఏరియా అంతా కూడా న్యూ పైప్ లైన్ ఇచ్చి ఓల్డ్ పైప్ లైన్ని కట్ చేసేసి న్యూ పైప్ లైన్ ద్వారా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. రంజాన్ నాశం మొదలైంది. ఈ ఏరియాలో ఉండే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ట్యాంకర్స్ ద్వారా సఫిషియంట్ వాటర్ సప్లై చేయడానికి మున్సిపల్ కమిషనర్ గారు అండ్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్స్ అండ్ అదర్ టీమ్స్ కూడా కంటిన్యూస్గా మానిటర్ చేసుకుని ఏ చిన్న ఇబ్బంది లేకుండా చూసుకోమన్నాం. అలాగే మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్ అనేది మీరు చూశారు, 24/7 రన్ చేస్తూ ఉన్నాం. ఓన్లీ ఈ మోషన్స్ వామిటింగ్స్ అనే కాదు, ప్రజలకి ఏ చిన్న అనారోగ్య సమస్య ఉన్నా కూడా దాచిపెట్టకుండా దయచేసి వచ్చి వైద్యుల్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నాను. అలాగే టోటల్ మొత్తం పబ్లిక్ హెల్త్ ఇంజనీర్స్ ద్వారా అన్ని పాయింట్స్ కూడా కనెక్టింగ్ పాయింట్స్ అన్నీ కూడా చెక్ చేయించాం. ఏ చిన్న లీకేజ్ ఉన్నా కూడా ఇమీడియట్గా దాన్ని కరెక్టివ్ స్టెప్ తీసుకోవడానికి అది కూడా కంప్లీట్ అయింది. అన్ని ఏరియాస్లో కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా మనం హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేసాం. హౌస్ టు హౌస్ సర్వేలెన్స్లో ఇంకా ఎవరైనా మనకు తెలియకుండా ఉన్నారేమోనని అది కూడా మనకి కంప్లీట్ అయింది. సో జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ఆత్మకూరులో ఉన్న ప్రజలందరికీ కూడా ఏ చిన్న ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మేడం 4-5 days బ్యాక్ చికెన్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది మేడం. చికెన్ ఎగ్స్ అది కూడా పొల్యూటెడ్ ఉంది అది అది అందుకనే అది మా నోటీస్కు వచ్చింది. అది ఎవరో వితౌట్ పర్మిషన్ ఇక్కడ ఒక చికెన్ మేళా అని పెట్టారు అనేది మా నోటీస్కి వచ్చింది. మేము స్టూల్ కల్చర్ పంపించడానికి రీజన్ కూడా అదే. ఆ శాంపుల్ రిజల్ట్ మనకి రేపు పొద్దున్న వస్తుంది. అది కూడా మీ అందరికీ తెలియజేస్తాం. మీరు లోకల్గా టౌన్లో చికెన్ సెంటర్స్ కూడా మీరు ఒకసారి ఖర్చు చేస్తే వాళ్ళ మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేదు. ఎందుకంటే చికెన్ కొంటారు చాలా మంది, దాని నుంచి కూడా పొల్యూట్ సార్ మన ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో ఉన్న ఆల్ చికెన్ సెంటర్స్ అండ్ అదర్ ఫిష్ ఎనీ అదర్ సెంటర్స్ ఉన్నా కూడా అండ్ హోటల్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రాపర్ హైజీన్ అన్నది మెయింటైన్ చేస్తున్నారా లేదా, పరిసరాల్లో శానిటేషన్ సరిగ్గా ఉందా లేదా అన్నది కూడా టీమ్స్ని డిప్లాయ్ చేసి ఇమీడియట్గా చెక్ చేపిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.